సో నెల్లూరులో చేపల కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను. సో ఆల్రెడీ ఉప్పు కారం పసుపు పెట్టుకున్నాను. సో చింతపండు నానబెట్టుకున్నాను, అల్లని కట్ చేసి పెట్టుకున్నాను. సో నేను ఒక 2 టమోటాస్, ఒక టమోటా కర్రీలో వేస్తాను, ఒక టమోటా ఆల్రెడీ మిక్సీకి పెట్టేసుకున్నాను. సో ఇలా ఆనియన్స్ వేయించుకున్న తర్వాత ఒక టమోటా ఎక్స్ట్రా ఉంది కదా, సో అది కూడా దీంట్లో యాడ్ చేసి వేయించుకుంటున్నాను. సో ఆల్రెడీ నేను కారం కలిపి పెట్టుకున్నాను కాబట్టి దీంట్లో 2 స్పూన్ల కారం, చిటికెడు పసుపు అండ్ కల్లుప్పు వేసి మిక్స్ చేసుకుంటున్నాను. దీంట్లో కల్లుప్పు వేస్తేనే చేపల పులుసు టేస్ట్ బాగుంటుంది. సో మీరు కల్లుప్పే ట్రై చేయండి. సో ఆల్రెడీ చింతపండు నానబెట్టుకున్నాను కదా, సో అది మనకు కావాల్సినంత నేను అలా ఉడకబెట్టుకుంటున్నాను. సో ఇలా ఉడికిన తర్వాత చింతపండు పులుసు టేస్ట్ అయితే బాగుంటుంది. అప్పుడు మనం ఈ ముక్కలు ఆల్రెడీ కలిపి పెట్టుకున్న ముక్కలను వేసి కొంచెం మిక్స్ చేసుకోవడమే. తర్వాత మనం ఆల్రెడీ మెంతులు అండ్ జీలకర్ర అండ్ కొంచెం ఆవాలు వేసి నేను పొడి చేసుకొని చల్లి పెట్టేసుకున్నాను. సో మీకు ఈ కర్రీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి.